కీరవాణి మీద పోక్సో యాక్ట్ పెట్టాలి, 1000 కోట్లు ఎలా సంపాదించాడు? కీరవాణి సింగర్స్ ని అలానే సెలెక్ట్ చేస్తాడా? ప్రస్తుతం తెలుగు సినిమాను అంతర్జాతీయ వేదిక మీద ఉంచి తెలుగు సినిమా గౌరవాన్ని అలాగే ఇండియన్ సినిమా గౌరవాన్ని నిలబెట్టిన ఘనత డైరెక్టర్ రాజమౌళికి దక్కుతుంది. రాజమౌళి గారి సినిమా అంటే అది ఫ్యామిలీ ప్యాకేజ్. వాళ్ళ ఇంట్లో దాదాపు అందరూ సమిష్టిగా కృషి చేసి సినిమాను తీస్తారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తే కీరవాణి సంగీతం, ఇక కీరవాణి భార్య వల్లి గారు ప్రొడక్షన్ చూసుకుంటే రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ చూసుకుంటారు. ఇక కీరవాణి కొడుకు కాలభైరవ పాటలు పాడతారు. ఇక రాజమౌళి కొడుకు కార్తిక్ కూడా సినిమాలో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం కుటుంబం పనిచేస్తూ సక్సెస్ కొడుతున్నారు. ఇక రాజమౌళి కీరవాణిల తండ్రులు ఇద్దరు సోదరులు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబంగా కీరవాణి, రాజమౌళి గారి కుటుంబం ఉంది. రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు అలాగే కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్త గారు అన్నదమ్ముళ్ళు. శివశక్తి దత్త గారికి 4 తమ్ముళ్ళు అలాగే ఒక అక్క ఉన్నారు. రాజమండ్రిలో ఉన్న భూమి అమ్ముకొని కర్ణాటకలోని రాయచూర్ వలస వెళ్లిన వారి కుటుంబం అక్కడ 300 ఎకరాల భూమి కొన్నారు. అయితే తొలి నుండి సినిమాల్లోకి వెళ్లాలని ఆసక్తి ఉండడం వల్ల శివశక్తి దత్త గారు భూమిని కొంచెం కొంచెంగా అమ్మి చెన్నైలో సినిమాల్లో పెట్టారట. ఇక మొత్తం ఆస్తి అమ్మేసి చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారట. ఇక మొదట్లో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి కుటుంబంగానే ఉన్న వారి కుటుంబం పూట గడవడానికి కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో అప్పటికే ఇంటర్ చదువుతున్న కీరవాణి గారు చదువు ఆపేసి సంగీతం మీద చిన్నతనం నుండి పట్టు ఉండడం వల్ల చక్రవర్తి గారి వద్ద అసిస్టెంట్ గా చేరారు. అలా కెరియర్ స్టార్ట్ చేసిన కీరవాణి సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టి రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో శివ సినిమా చేస్తున్నాడని తెలిసి ఆయనని కలిశాడు. కీరవాణి మ్యూజిక్ నచ్చిన ఆర్జీవి అవకాశం ఇస్తానని చెప్పిన మొదటి సినిమాకు వేరే కారణాల వల్ల ఇవ్వలేకపోయాడు. అదే సమయంలో ఉషా మూవీస్ బ్యానర్ సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలను చేశారు కీరవాణి. అలా సీతారామయ్య గారి మనవరాలు సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్జీవి కూడా ఇచ్చిన మాట కోసం సెకండ్ సినిమా క్షణం క్షణంకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక రాఘవేంద్రరావు గారు గరానా మొగుడు సినిమాకు అవకాశం ఇవ్వగా ఆ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ అయింది. ఇక కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కీరవాణి. రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్ ఎంత హిట్ అయిందో మళ్ళీ రాజమౌళి కీరవాణి కాంబినేషన్ కూడా అంతే హిట్ అయింది. కెరియర్ లో ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకున్న కీరవాణి గారు అత్యుత్తమ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి పురస్కారాలు అలాగే భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ బిరుదు అందుకున్నారు. దీంతో ప్రస్తుతం ఒక సినిమా కోసం 12 కోట్లు తీసుకుంటున్న ఆయన ప్రస్తుతం 1000 కోట్ల నెట్వర్త్ కలిగి ఉన్నాడు. అయితే తాజాగా పాడుతా తీయగా షో గురించి కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సింగర్ ప్రవస్తి ఇష్యూ వల్ల కీరవాణి గురించి నెగటివిటీ ప్రచారం అవుతుంది. ఆయన క్రిస్టియానిటీలో క్షమా గురించి ఉంటుందని, అది మరే మతాల్లో లేదంటూ అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే డైరెక్టర్ గీతా కృష్ణ అనే వ్యక్తి కీరవాణి గురించి తీవ్ర వ్యాఖ్యలను చేశారు. ముందు నుండి కీరవాణి తెలుసని, పోక్సో చట్టం అతనిపై ప్రయోగించాలి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఏదైనా ఈవెంట్ అనగానే స్కూల్ పిల్లల్ని సెలెక్ట్ చేయండి చెప్పేవాడని, అతనికి కంఫర్ట్ ఉన్న లేడీ సింగర్స్ కి మాత్రమే అవకాశాలు ఇస్తాడంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అయితే వీటి మీద ఇంతవరకు కీరవాణి స్పందించలేదు. కానీ ఈ ఇష్యూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.